ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ, ఫ్రై, చికెన్ పకోడీ కాకుండా ఇలా డిఫరెంట్‌గా చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందంతే. ఈ రెసిపీ చూసేద్దామా? చికెన్ బ్రెస్ట్ పీస్‌ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోండి. చికెన్ కబాబ్ మసాలా అని మనకి మార్కెట్‌లో దొరుకుతుంది. ఇది యూజ్ చేయటం వల్ల మనకి చికెన్‌కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులోనే కారం, ఉప్పు అన్నీ వేసుంటాయి. మసాలాని చికెన్‌కి బాగా పట్టించిన తర్వాత ఒక కోడిగుడ్డుని తీసుకొనైతే మనము చికెన్‌లో కలిపేసుకోవాలి. ముక్క చూసారా అసలు ఎంత రెడ్‌గా ఉందో? దీంట్లోకి మనకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని 30 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ముక్కకి మసాలా అంతా బాగా పడుతుంది. ఇంకా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఆ పౌడర్‌లో ఆల్రెడీ కారం ఉంటుంది. మా స్పైస్ లెవెల్‌కి కారం సరిపోలేదు కాబట్టి కొంచెం కారము పైన నిమ్మకాయ పిండేసుకొని ఆస్తి పంపకాల్లాగా చికెన్ పంపకాలు కూడా చేసేసుకొని ఆనియన్స్ పెట్టేసుకొని తినేసాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి.